గోల్డ్ రేట్లు రోజు రోజు పెరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నాం కదా. అంతర్జాతీయ మార్కెట్లు అని చెప్పేసి చెప్పాము. డాలర్ బలహీనపడడం అని చెప్పేసి చెప్పాము. ఇట్లా ఎన్నో కారణాలు కూడా చెప్పాము. ఇక్కడ ఇంకోటి ఏమిటంటే కొత్తగా కనిపించింది ఏంటంటే ఇక్కడ పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి ప్రజలు ఈ వాళ్ళ పెళ్లిళ్ళ కోసం కానీ లేకపోతే ఇంకేదన్నా శుభకార్యాల కోసం కానీ ఈ గోల్డ్ను కొనాలనుకున్న సమయం అనేది వాళ్ళకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక రోజు నుండి ఒక 5 రోజులు చూసుకుంటే పెరుగుతుంది, మళ్ళీ ఒక 5 రోజులు చూసుకుంటే తగ్గుతుంది. అసలు కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా తగ్గుతుందేమో అని ఆలోచిస్తున్నారు. కానీ ఇన్వెస్టర్స్ అంటే చాలా మంది కూడా డిజిటల్ రూపంలో ఈ అమౌంట్ను పెట్టే పరిస్థితి కనిపిస్తుంది, ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే డిసెంబర్ 27వ తారీఖు 1,42,000 రూపాయలు ఉంది గోల్డ్ రేట్, 10 గ్రాముల గోల్డ్ రేట్. తర్వాత ఇమ్మీడియట్లీగా తగ్గుకుంటూ 31వ తారీఖు వచ్చేసరికి 1,35,000 చిల్లర ఉంది. తర్వాత 1వ తారీఖు నుండి చూస్తే ఈ 5వ తారీఖు వరకు చూస్తే 1,35,779 రూపాయలు ఉన్నటువంటి 10 గ్రాముల బంగారం రేటు ఈ 5 రోజుల్లోనే 1,39,000 చిల్లరకు చేరుకుంది. ఒక 5 రోజులు తగ్గుతుంది, ఒక 5 రోజులు పెరుగుతుంది. సో రేపు ఎల్లుండి నా అంచనా ప్రకారం ఏంటంటే 1,42,000 వరకు వస్తుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత 7th కానీ 8th కానీ అలా టైంలో మళ్ళీ ఒక 5 days తగ్గుతుంది. మళ్ళీ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే మళ్ళీ 28వ తారీఖు అంటే డిసెంబర్ 31వ తారీఖు 1,35,000 అయింది కదా. సో 1వ తారీఖు మళ్ళీ ఫ్రెష్గా ఏం చేశారంటే మళ్ళీ ఇన్వెస్ట్ చేశారు. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఏమైపోయింది, మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక 5-6 రోజులు కాగానే మళ్ళీ 1,42,000 కాగానే మళ్ళీ ఏం చేస్తారు, ఆ ఇన్వెస్టర్స్ మళ్ళీ అమ్మేసుకుంటారు, మళ్ళీ రేట్ డౌన్ అవుతుంది. ఈ ఇన్వెస్టర్స్ కి ఇక్కడ లాభాలు ఎట్లా వస్తున్నాయి అంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది. ఇంకా ఏంటంటే 5 రోజులు సంపాదించుకోవచ్చు, మళ్ళీ 5 రోజులు తగ్గిన తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడం, మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ తగ్గడం జరుగుతుంది. అంటే ఒక 50 గ్రాములు కొనుక్కున్నారనుకోండి, ఒక వ్యక్తి ఇన్వెస్ట్ చేశాడు, 50 గ్రాములకి ఎంత అవుతుంది, 35,000 రూపాయలు. 1,35,000 రూపాయలు ఉన్నప్పుడు 50 గ్రాములకి దాదాపుగా 6,75,000 రూపాయలు అవుతుంది. సో దీన్ని 5 రోజుల వరకు అలాగే ఉంచుతున్నాడు. 5 రోజుల తర్వాత 1,42,000 రూపాయలు కాగానే ఏం చేస్తున్నాడు, మళ్ళీ తీసేసుకుంటున్నాడు. అప్పుడు ఎంత లాభం వస్తుంది, దాదాపుగా 35,000-40,000 రూపాయలు లాభాలు వస్తున్నాయి. ఆ లాభాలు రాగానే మళ్ళీ ఏం చేస్తున్నాడు, మళ్ళీ అవి తీసుకుని ఆ 35,000 రూపాయల లాభాలు వచ్చిన వాటిని మళ్ళీ ఈ 6,75,000 దాదాపుగా 7,10,000 రూపాయలు మళ్ళీ ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. మళ్ళీ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని మళ్ళీ పెట్టగానే మళ్ళీ 1,42,000 రాగానే మళ్ళీ అమ్మేసుకుంటున్నాడు. ఆ డబ్బుల్ని బయట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇస్తే ఎంత వస్తుంది, మా అయితే 6 అంటే ₹2 ఇంట్రెస్ట్ అయినా చూసుకున్నా 12,000 రూపాయలు వస్తున్నాయి. ఆన్లైన్ రూపంలో డిజిటల్ రూపంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తూ ఉంటే ఇది ఒక విచిత్రంగానే కనిపిస్తుంది. వాళ్ళు బాగా అలవాటు పడ్డారు కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ కి అలవాటు పడ్డారు. ఎందుకంటే పెట్టిన అమౌంట్ కు ఇంట్రెస్ట్ అనేది దాదాపుగా ఒక 10% రూపంలో వచ్చేస్తుంది. అందుకే ఈ వైపు ఏం చేస్తున్నారంటే ఇది చాలా రోజుల నుంచి చూస్తున్నాం, ఒక 5 days తగ్గుతుంది, ఒక 5 days పెరుగుతుంది. సో ఇలాగే అవుతుండొచ్చు అని నా అంచనా అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది 5 days తగ్గడం ఏంటి, ఇంకా పెరుగుకుంటూ పోవచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. సో మీరు కూడా గమనించండి, 5 days కి మారుతుందంటే ఇది ఒక ఇన్వెస్టర్స్ అనేది దీంట్లో ఎక్కువగా లాభాలు వస్తున్నాయి అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇంకా మీరు 1,35,000కి రావచ్చు. 1,35,000 ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ రోజు మాత్రం చేయకండి. ఎందుకంటే 1,000-2,000 పెరగొచ్చు, తగ్గొచ్చు. సో 1,35,000 34,000 రాగానే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మళ్ళీ ఒక 5 రోజులు ఆగండి, 1,40,000-42,000 కాగానే మీ అమౌంట్ అనేది రెట్టింపు అవుతుంది. సో గోల్డ్ కొనాల్సిన అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎలాగైనా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎప్పుడు నష్టపోం. ఎక్కువగా మీరు నష్టపోవాలి. ఇప్పుడు ఈ రోజు పెట్టారు 1,39,000 ఉంది, ఈ రోజు పెట్టారు, రేపటి వరకు ఒక 500-1000 రూపాయలు పెరుగుతుంది. సో డౌన్ అయినప్పుడు అలాగే ఉంచండి, మళ్ళీ పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే చూస్తూ ఉంటే గత 2 నెలల నుంచి చూస్తున్నా కానీ ఇదే మాఫియా కొనసాగుతుంది. సో 1,23,000-26,000 ఉన్నప్పుడు కూడా అంటే ఒక నెల తర్వాత ఏమైపోతుంది, 1,42,000 అనేది స్టేబుల్ అయిపోతుంది. మళ్ళీ అది 1,50,000 వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా ఈ పెరగడం అనేది ఒక నెల 2 నెలల తర్వాత పెరుగుతుంది. ఇప్పుడైతే కొనసాగుతుంది ఏంటంటే 1,23,000 నుండి 1,32,000 వరకు అట్లా ఒక నెల రోజులు నడిచింది. తర్వాత ఏమైపోయింది, 1,35,000 నుండి మొదలు పెడితే 1,42,000 అనేది ఒక నెల రోజులు నడిచింది. మళ్ళీ ఇంకా పెరిగొచ్చే కానీ తగ్గడం అయితే ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ఈజీగా వచ్చేస్తుంది కదా, ఎవరికో ఆ డబ్బులు తీసుకెళ్లి ఇంట్రెస్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఇబ్బంది పడే కంటే ఈ ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెడితే బెటర్ కదా అని చెప్పేసి చాలా మంది కూడా ఆ డబ్బుల్ని ఈ గోల్డ్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇది ఇమ్మీడియట్ గా డబ్బులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మనం ₹2 ఇంట్రెస్ట్, ₹1,00,000 2 రూపీస్ అంటే
2000 వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్కువ వస్తుంది కదా, 5 రూపాయలు 6 రూపాయలు వచ్చేస్తుంది కాబట్టి ఇది ఈజీ, కాబట్టి దీని మీద ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని అర్థమైపోతుంది. కాకపోతే ఏంటంటే పేద మధ్య తరగతి వాళ్ళు ఎప్పుడు కొనాలనేది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం అని వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే డిజిటల్ రూపంలో మేము చాలా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పెట్టుబడులు పెడుతున్నారు, తీస్తున్నారు. సో ఈ పెట్టుబడి పెట్టడం తీయడం వల్లనే ఒక 10 రోజుల్లోనే వాళ్ళు సంపాదించేది ఎక్కువగా అయిపోతుంది. సో ఈ వైపు కూడా కొంతమంది ఆలోచన చేయండి. ఎందుకంటే బంగారం మీద పెట్టిన పెట్టుబడి అయితే ఎప్పుడు నష్టం అయితే ఉండదు. సో ఇక్కడ బంగారం తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకునేది ఉండదు, దొంగల భయం ఉండదు. సో మొత్తం అయితే ఆన్లైన్ ఉంటుంది. ఆన్లైన్ సైబర్ నేరాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలంటే నిపుణుల సహాయం తీసుకోండి. కానీ మార్కెట్ను చూస్తూ మాత్రం ఒక 5 రోజులు పెరుగుతుంది, 5 రోజులు మాత్రం తగ్గుతుంది. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను.